డాక్టర్ లక్ష్మి గారు అర్జెంట్ లీవ్ మీద వెళ్తూ మీ కేస్ ని డాక్టర్ కిరణ్ గారికి రిఫర్ చేశారు. డాక్టర్ కిరణ్ సీనియర్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంటేనండి. ఓ లోపల ఉన్న పేషెంట్ రాగానే వెళ్దురు గాని మీరు కూర్చోండి. వెదర్ భలే ఉంది కదా. ఇలాంటప్పుడు నాకు లాంగ్ వాక్కి వెళ్ళాలనిపిస్తుంది. రిలాక్స్, పడుకోండి. రిలాక్స్ రిలాక్స్. హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? పర్వాలేదు. యు ఫీల్ బెటర్? బాగానే ఉంది. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్? నో. ఆయాసం ఏమైనా ఉందా? లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యూరిన్ ప్రాబ్లం లేదుగా? ఏం లేదు. వామిటింగ్ ప్రాబ్లం ఉందా? ఏమీ లేదు. అటువంటిది కూడా ఏం లేదా మీకు? ఏం లేదు. నో బ్రీతింగ్ డిఫికల్టీ? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫైన్. అన్కంఫర్టబుల్ గా ఏం ఫీల్ అవ్వట్లేదుగా? లేదు డాక్టర్. నొప్పిగా ఉందా ఇక్కడ? ఇక్కడ? Can I come in? Yes. అది ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసినట్టు లేదు రాజ్. హీ మిస్బిహేవ్డ్ విత్ మీ. దెన్ వి షుడ్ ఫైల్ ఎ కంప్లైంట్. బట్ రాజ్, మనం ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే వాడు ఇలాగే మరొకరితో మిస్బిహేవ్ చేస్తాడు పూజ. ఈ టైంలో ఫోన్ చేయదని చెప్పానా? అది కాదు కిరణ్, నేను చెప్పేది విను. ఈ రోజు టీవీ ఏంటి? నగరంలో పేరు ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజ అనే మహిళ కేసు పెట్టారు. ఆమెను చూసి మరో 4 మహిళలు డాక్టర్ కిరణ్ గతంలో తమను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే డాక్టర్ కిరణ్ వైద్య వృత్తికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని కేసును ఎంక్వైరీ చేస్తున్నామని కమిటీ వివరించింది.
సారీ అండి, తప్పనిసరి పరిస్థితుల్లో మీ గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఇక మీరు తల్లే అవకాశం లేదు. డాక్టర్ కిరణ్ చనిపోవడంతో ఆయన మీద పెట్టిన కేసును పూజ వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయన మీద ఆరోపణలు చేసిన మరో 3 మహిళలు మాత్రం డ్యామేజ్ సూట్ వేశారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పూజ వంటి ఆత్మస్థైర్యం గల మహిళలను ఆదర్శంగా తీసుకుని తమపై జరిగే వేధింపులను మహిళలు నిర్భయంగా బయట పెట్టాలని ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా డాక్టర్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు మరెక్కడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు.